ఎలా ఉన్నారు? నేనేంటి హేమని. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మ చనిపోయిన రోజండి. అందుకని అనాథాశ్రమంకి వెళ్తున్నాము. ప్రతి ఇయరు ఇలాగ ఏదో ఒక అనాథాశ్రమంలోని మేము అమ్మ పేరు చెప్పి భోజనం పెడతా ఉంటామండి. ఈసారి మేము పెందుర్తిలో ఉన్న అనాథాశ్రమంకి వెళ్తున్నాము. అక్కడ భోజనం అరేంజ్ చేయడానికి. ఈరోజు అక్కడే మేము గడుపుతాం కూడా. అలా ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గరే వాళ్ళతో పాటు మేము ఈవినింగ్ వరకు గడపాలని అనుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళాక అవకాశం ఇస్తే వీడియో తీస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మగారు చనిపోయిన రోజు అండి. మేము ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చాము. ఇది లయాలో ఓల్డ్ ఏజ్ హోమ్ అండి. ఇక్కడికి వచ్చాము ఈరోజు ఇంట్లో గడపడానికని. ఇక్కడే భోజనం కూడా మేము చేస్తాము, ఇక్కడ గడుపుతామండి. లయాలో ఓల్డ్ ఏజ్ హోమ్ లయాలో కాలేజ్ కూడా ఉంది. లయోలో కాలేజ్ కూడా ఉంది. పెందుర్తిలోనండి, వైజాగ్ జిల్లాకు చెందింది. అలా ఇది 4th ఫ్లోర్లో ఉందండి. ఇది మెంటల్లీ డిస్టర్బ్ అయిన వాళ్ళు. ఇది ఓన్లీ ఎవరు లేని వాళ్ళకి మాత్రమే. చాలా బాగా చూస్తారండి. రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎవరో ఒకరు తెచ్చి ఎక్కడ మనం అవుతుంది కదా. చాలా బాగుందండి. లయాలో ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ చాలా బాగుంది. పెందుర్తిలో ఉండేది. డాడీ ఫోన్ ఇచ్చి పడుతుంది. నీ ఫోన్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చాలా నీట్గా తీశారు. ఇది ఇంకోటి అండి. అది మెంటల్లీ డిస్టర్బ్ అయిన వాళ్ళు కొద్దిగా. అయితే లయోలా ఇక్కడ ఐటీఐ కాలేజ్ కూడా ఉందండి, పెందుర్తి దగ్గరే. చాలా బాగుంది. ఇది లోపలండి. నేను బయటని వీడియో చేస్తాను. వీళ్ళు అసలు ఏం పని చేసుకోలేరటండి. వీళ్ళకి పూర్తిగా ఆయాల మీదే డిపెండింగ్ వీళ్ళందరూ. చిన్న అమ్మాయిలు కూడా ఉన్నారు ఇందులో. వీళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళోనండి. కొంతమంది అయితే పేరెంట్స్ని కూడా వదిలేసి వెళ్తున్నారు. రూమ్కి 20 మెంబర్స్ కూడా లేరు. వీళ్ళకి ఓన్లీ ఇక్కడ వాళ్ళకి వర్క్ చేస్తున్న వాళ్ళు చూసుకుంటారు మొత్తం అంతా.